జరగవు. గుంటూరులో మీ నాన్న ఆలయం ఉంది, అక్కడ పానకం స్వామివారు తాగుతారు అండ్ బయట కొంత ప్రసాదంగా ఇస్తారు అని అంటారు. అవును, అది వాస్తవం కాదు? 100కి 100%. అది ఇవాళ కాదు, త్రేతాయుగం అన్ని యుగాలు దాటి మనం కలియుగంలో ఉన్నాం. మనం పోతామేమో, ఆయన అక్కడే ఉంటాడు. ఇది నా జన్మత, నేను పుట్టింది కూడా అక్కడే. నా కళ్ళతో కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ పానకం అనే దాన్ని స్వామివారికి సమర్పించే క్రమంలో మనం ఎంత పోస్తే అంత, అందులో సగం మనకి తిరిగి వస్తుంది. ఆ పానకం తీసుకునే క్రమంలో ఆ గుటకలు కూడా వినిపిస్తాయి మనకి. ఆ గుట్టకలు కూడా వినిపిస్తాయి. శంఖం చక్రం ఆ ద్వారం, నోటి ద్వారానికి ఎడమ పక్క కుడి పక్క ఖచ్చితంగా కనబడతాయి. విశ్వరూప దర్శనంలో చూడొచ్చు. దాన్ని మురుక్కాలవా అన్నవాడికి తగిన గుణపాఠం జరిగింది, అది ఫేకు అన్నవాడికి కూడా తగిన గుణపాఠం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే కాదని నిరూపించే శక్తి ఎవ్వడికి లేదు. నిరూపిద్దాము అనుకున్నవాడు భూమి మీద లేడు. కాబట్టి ధర్మంగా దైవ ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు తాను చూపించిన ప్రతి క్షేత్రంలో తాను ఉన్నాడు అని నిరూపించిన తర్వాతనే కదమ్మా అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి. అది అబద్ధం ఎలా అవుతుంది? ఎందుకంటే నేనేంటమ్మా, నా ముందు, ఇప్పుడు యుగానికి ముందు యుగం నుంచి ఉన్నవి ఇవాళ కొత్తగా రాలా. కాబట్టి పానకాల లక్ష్మీనారసింహుడి యొక్క విధానమంతా కూడా అది యుగాల బట్టి వచ్చింది కాబట్టి మనకి తెలిసింది. అందులో ఈరోజు ఒక బిందె పోస్తే అందులో సగం వస్తుంది, 10 బిందెలు పోస్తే అందులో సగం వస్తుంది. కాకపోతే ఒకప్పుడు జరిగిన విధానానికి ఇప్పుడు ఆధునిక పోకడలకి పోయి కొంచెం ఆ పానకాన్ని సమర్పించే విధానంలో కొంత వేగవంతం చేస్తున్నారు అని జనాలు మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు ఉన్న విధానము ఇప్పుడు లేదు. అప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇప్పుడు జనాల తాకిడి తట్టుకోలేక జనాల్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల కాక గబగబా చేసేస్తున్నారు అని. అంతేకాకుండా మరి ఈ మధ్య దాన్ని వేరే వాళ్ళకి అప్పగిచ్చారట. అప్పటి నుంచి ఆ విధానం అంతా మార్పు వస్తోంది. ఏదో ఆధునిక పోకడలకి తగ్గట్టుగా ఏదో అంతా కొంచెం మారిపోయింది. ఇది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నా నేను అక్కడ. అంతే. పూర్వం ఎలా ఉండేది? పూర్వం చాలా ఆ స్వామివారికి సమర్పించే విధానంలో ఆగమశాస్త్రం ఉండేది. ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో జరిగేది, ఆ ఊరి ప్రజల ఆధ్వర్యంలో జరిగేది. ఇప్పుడు అది కాస్త అది ఇస్కాన్, అది పేరు నాకు అదే ఇస్కాన్ అనే అనుకుంటున్నాను, ఎవరికో అప్పచెప్పారు. మొత్తం అంతా మారిపోయింది. ఆగమశాస్త్రానికి తగిన విధంగా ఈ ఊరి విధానాలకి తగినట్టుగా మంగళగిరి లక్ష్మీనారసింహుడి యొక్క విధానం ఏదైతే నేను పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉండడం జరిగిందో అలా లేదు. ఇప్పుడు మారిపోయింది, మొత్తం మారిపోయింది. తిరిగి మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను.